ఏపీలో పెన్షన్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఏ గ్రామంలోకి వెళ్లినా సచివాలయం దగ్గర మహిళలు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా 1వ తేదీకే వాలంటీర్లు ఇంటికొచ్చి తలుపు తట్టి అర్హులైన వారికి పెన్షన్ అందజేసేవారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లకు బ్రేక్ పడడంతో పాటు చాలా పథకాలు కూడా ఆగిపోయాయి. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థకు చెందిన నిమ్మగడ్డ ప్రసాద్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడింది. ఇంటి వద్దకు వాలంటీర్లు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ప్రయోజనాలు అందించకుండా ఈ కార్యక్రమంపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మండుటెండలో వృద్ధులు పెన్షన్ కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కొందరు సొమ్మసిల్లి పడిపోయారు కూడా. ఇక మే నెలలో కూడా అదే పరిస్థితి కొనసాగింది. పెన్షన్ అందలేదు, బ్యాంకులకు వెళ్ళాలి. కొందరు లబ్ధిదారులకు బ్యాంకులో అకౌంట్ లేదు. వారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రైట్. ఏపీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా సచివాలయాల ముందు వృద్ధులు, వితంతువులు పెన్షన్ కోసం ఎండలో పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. ఇటీవల కాలంలో ఏదైతే వాలంటీర్లు పెన్షన్ల పంపిణీకి వెళ్ళకూడదని ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ నేపథ్యంలోనే ఈ పరిస్థితి నెలకొందని చెప్పుకోవాల్సి. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి కడప జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో కావచ్చు పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పడానికి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి సుదర్శన్. ఆ పెన్షన్ పంపిణీలో వృద్ధులు, వికలాంగులు చాలా వరకు కష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే గతంలో వాలంటీర్ల ద్వారా పంపిణీ జరిగేది. అది కూడా ఉదయం 5 గంటలకు 6 గంటలకే ఇంటి దగ్గరికి తెచ్చి పెన్షన్ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ ఒక్కొక్క రోజు 9 గంటలు 10 గంటలు అయిందంటే అరే ఇంకా ఎందుకు రాలేదు అంటూ దగ్గరలో ఉన్న వాలంటీర్ ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్దారులు అడిగేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు బ్యాంకుల్లో అకౌంట్లలో వేయడం వల్ల బ్యాంకులు ఎత్తుక్కుంటూ వృద్ధులు వాళ్ళ పాస్బుక్లు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితుల్లో వాటన్నిటిని ఎత్తుక్కొని వెళ్తూ ఉన్నారు. వెళ్లే క్రమంలో బ్యాంకుల్లో కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక్కసారిగా ఎక్కువ మంది బ్యాంకులకు వెళ్ళడం వల్ల బ్యాంకు సిబ్బంది కూడా వాళ్ళకు తీసివ్వలేని పరిస్థితి. ప్రయారిటీ కూడా అంత ఎక్కువగా ఇవ్వడం లేదు. ఎందుకంటే బ్యాంకుల్లో సాధారణంగా డిపాజిట్లు కానీ, విత్డ్రాల్స్ కానీ ఎక్కువగా ఉండే కొంత ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. 3,000 రూపాయల డబ్బులు ఒక్కొక్కరు చొప్పున తీసి ఇవ్వాలంటే అది వాళ్ళకు కూడా రిస్క్ గా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ బ్యాంకుల్లోకి వెళ్లకుండా కొన్ని సెంటర్స్ ఉంటాయి. అంటే ఒక పర్సన్ కు మిషన్ ఇచ్చి దాని ద్వారా గ్రామాల్లోకి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేసే బ్యాంకు తరపున మనుషులు కూడా ఉంటారు. అక్కడికి డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే అక్కడ డ్రా చేసుకోవాలి అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్
ఆధార్తో పాటు వాళ్ళ మొబైల్ నెంబర్ కు లింక్ అయి ఉండాలి. ఈ 3 గిన లింక్ అయి ఉంటే అక్కడ తంబు వేయడం ద్వారా డైరెక్ట్ వాళ్ళే డబ్బులు ఇస్తారు. ఇది ఒక రకంగా డోర్ టు డోర్ డిస్ట్రిబ్యూషన్ లాగే ఉంటుంది. అయితే చాలా మంది ఈ పెన్షన్దారుల యొక్క అకౌంట్లు వాళ్ళ ఆధార్ కార్డుతో కావచ్చు, మొబైల్ నెంబర్ తో లింకు కాకపోవడం వల్ల Right. ఆయా సెంటర్స్ లో డ్రా చేసుకోలేని పరిస్థితి. అందువల్ల బ్యాంకులకు వెళ్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అక్కడ కొంతమంది సొమ్మసిల్లి పడిపోతున్న పరిస్థితి. లక్కిరెడ్డి పల్లెలో ఇలాగే తన పెన్షన్ Right. డ్రా చేసుకోవడానికి వెళ్ళినటువంటి ఒక వృద్ధుడు ఎండ తీవ్రతతో చనిపోయిన పరిస్థితి. విజయ్, రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.